సిబిసిఎన్ఎస్సి ఆస్తులను అన్యాక్రాంతం చేసిన వివిధ వ్యక్తులపై సిబిసిఐడితో విచారణ చేపట్టాలని ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ డిమాండ్ చేశారు. విజయనగరం ఎస్ఎంబి చర్చిలో జరిగిన 70వ ఐక్య సర్వజనీన మహాసభ 2025 సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ ది సిబిసిఎన్సి చైర్మన్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారి ఏలుబడిలో గ్రేట్ బ్రిటన్ జెండా రెపరెపలాడిన రోజులవి. ఆ సమయంలో మద్రాసు రెసిడెన్సీ స్టేట్లు తెలుగు, తమిళ, ఒరియా ప్రాంతాల భాషా ప్రజలు సంయుక్తంగా బ్రిటిష్ వారిచే పరిపాలింపబడుతున్న రోజులవి. అప్పటికే అమెరికన్ బాప్టిస్టులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు స్థావరంగా ఏర్పరచుకొని 1835వ సంవత్సరంలో రామాయపట్నం పరిసర ప్రాంతాలలో పరిచర్యలు కొనసాగిస్తున్న శుభదినాలు. అటువంటి సమయంలో సిపిఎం మిషన్ సోంపేట నుండి అవనిగడ్డ వరకు అనేక బాప్టిస్టు సంఘాలను, అనేక ఆస్తులను సంపాదించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సిపిఎం ఆస్తులను 1975 మద్రాస్ హైకోర్టు తీర్పు ద్వారా సిబిసిఎంసి ట్రస్ట్ అసోసియేషన్ వారికి బదలాయించడం జరిగింది. ఈ విధంగా సిబిసిఎన్సికి దాఖలు చేయబడిన ఆస్తులు 1979 వరకు ఎటువంటి వివాదం లేకుండా కొనసాగింపబడ్డాయని వివరించారు. జాన్, చైర్మన్ ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎన్సి, ప్రభునందు ప్రియులారా, కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సిబిసిఎన్సి అనే సంస్థ 16/1948-49 అని కాకినాడలో రిజిస్టర్ కాబడింది. కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఈ ఉత్తర సర్కార్ల ప్రాంతంలో యేసుప్రభు తాలూకా సువార్తను ప్రకటించి కెనడా బ్యాప్టిస్ట్ మిషన్గా ముందు నామకరణం చేసిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని రిజిస్టర్ చేసి కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ అని మరి మార్చడం జరిగింది. సిబిఎం అన్నా సిబిసిఎన్సి అన్నా ఒకటే. ఈ సిబి మిషన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ 1980 తర్వాత కొన్ని తాత్కాలికమైన ఒడిదుడుకుల్లో కోర్టుకెళ్ళి ఒక ఐక్యంగా లేకపోవడం అన్నది గ్రహించి కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ అని మరి మార్చడం జరిగింది. సిబిఎం అన్నా సిబిసిఎన్సి అన్నా ఒకటే. ఈ సిబి మిషన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ 1980 తర్వాత కొన్ని తాత్కాలికమైన ఒడిదుడుకుల్లో కోర్టుకెళ్ళి ఒక ఐక్యంగా లేకపోవడం అన్నది గ్రహించి కొందరు మా సంస్థకి సంబంధం లేని వాళ్ళు, ముఖ్యంగా రత్నకుమార్ అన్న ఒకతను, ముత్తాబత్తుల రత్నకుమార్ అని తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను,